నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక వెస్ట్ బెంగాల్లో మనం చూస్తున్నాం, ఇటీవల హింసాత్మక ఘటనలు జరిగినాయి. ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వాళ్ళ మీద దాడులు చేసిరు. వెస్ట్ బెంగాల్లో మత సామరస్యం లేకుండా పోయింది. ఒక వర్గం వాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు, ప్రభుత్వం అండ తీసుకొని. దాంతో ఇంకొక వర్గం వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఆ వర్గం వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అసలు మమతా బెనర్జీ సర్కారు అండ చూసుకొని వాళ్ళకు మొత్తం సపోర్ట్ గా ఉంది. దీంతో అసలు ఇంకొక వర్గం వాళ్ళు బతకడం కష్టంగా మారింది అని అయితే కొన్ని వాదనలు వస్తున్నాయి. మనం నిన్న సోషల్ మీడియాలో చూస్తున్నాం, విపరీతంగా దీని మీద అయితే ట్రోల్స్ వస్తున్నాయి, రకరకాల కామెంట్లు వస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియోలు కూడా చాలా విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇక వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం తర్వాత ఈ గొడవలు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి. వీటిని అంచనీకే చివరికి హైకోర్టు జోక్యంతో BSF బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వాళ్ళు దిగిన తర్వాతనే కొంచెం అంతో ఇంతో కొంచెం సామరస్యంగా అయింది. అసలు నిజంగా మరి వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది, ఈ పరిస్థితులకు కారణం ఏంది? నిజంగానే చాలా మంది చెప్తున్నట్టు వెస్ట్ బెంగాల్లో ముస్లింల సంఖ్య భారీగా పెరిగిందా, హిందువులకు నిజంగానే సమస్య ఉందా, వీటన్నిటి గురించి మనం చూద్దాం. నిజంగా అంటే సైంటిఫిక్ పాత డాటాతో పాటు ఇప్పటి ప్రజెంట్ పరిస్థితులను మనం ఒకసారి బేరీజ్ వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా అసలు ఈ గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనే దాని మీద మనం అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. మన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఏదైతే ఆమోదం పొందిన తర్వాత దేశంలో చాలా ప్రాంతాల్లో గొడవలు అయితే జరిగినాయి. అందులో వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి గొడవలు మాత్రం కాస్త హింసాత్మకంగా జరిగినాయి. మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళు ఆందోళన చేశారు, ఏదో ర్యాలీలు చేశారు, అంతే, అంతవరకు సైలెంట్ అయిపోయారు. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం వాళ్ళు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. రైళ్లను ధ్వంసం చేయడం కానీ, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం, షాపులను లూటీ చేయడము, కొంతమందిని చంపారు కూడా, ఒక ముగ్గురేమో చనిపోయారు. మరి ఇవన్నీ కూడా కాస్త హింసాత్మక ఘటనలు అయినాయి. దాంతో మమతా బెనర్జీ సర్కార్ మీద కాస్త నెగటివిటీ అయితే పెరిగింది. అసలు వీళ్ళు హిందువులకు రక్షణ లేకుండా పోయింది మమతా బెనర్జీ హయాంలో అనేది అయితే ఒకటి మొత్తం సర్క్యులేట్ అయితే అవుతుంది దేశ వ్యాప్తంగా. మరి నిజంగా అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూస్తే 2025 ఈ సంవత్సరం ఏప్రిల్లో ఫస్ట్ వీక్ లో మనకు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వెస్ట్ బెంగాల్లో కొన్ని జిల్లాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ ఉంది. అంటే వాళ్ళే మెజార్టీగా ఉన్నారు హిందువులతో పోలిస్తే. వెస్ట్ బెంగాల్లో 23 జిల్లాలు ఉన్నట్టునే అందులో 3 జిల్లాల్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు. అంటే ఎక్కువ ఉండొచ్చు, దాదాపు సమానంగా ఉండొచ్చు. ఒక 3 జిల్లాల్లో ఆ పరిస్థితి అయితే ఉంది. మిగతా జిల్లాల్లో హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కువ ముస్లింలు ఉన్నటువంటి జిల్లాల్లోని ఈ ఆందోళనలు అయితే జరిగినాయి. మెయిన్ గా ఏప్రిల్ 11లో ముర్షిదాబాద్ లో ఈ గొడవలు జరిగినాయి. అక్కడ ఒక రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు రైళ్ల మీద మొత్తం రాళ్లు విసిరి ఆగం చేసి మొత్తం ఒక 10 మంది పోలీసులు గాయపడ్డారు. దాంతో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో కూడా పోలీసు వాహనాలను తగలబెట్టిరు, రోడ్లు బ్లాక్ చేసిరు. ఇట్లా మొత్తం పెద్ద ఈ గొడవల వల్ల దాదాపు ఒక 3 చనిపోయారు. ఆ 3 కూడా దాదాపు హిందువులని మనకు ఉన్నటువంటి డీటెయిల్స్. దీంతో అక్కడ పెద్ద అంటే వీళ్ళు పోలీసులు వాటిని అణచలేకపోయారు. దాంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత BSF బలగాలు అక్కడ రంగంలోకి దిగి మొత్తానికి అయితే పరిస్థితులు అదుపులోకి అయితే వచ్చినాయి. మరి అసలు నిజంగా అక్కడ ఏం జరుగుతుంది ఏంది అంటే, ఈ వెస్ట్ బెంగాల్లో హింస అనేది ఇప్పుడే ఫస్ట్ టైం అని కాదు, ఇదే లాస్ట్ టైం అని కాదు, గతంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయి. అధికార పార్టీ ఏదున్నా సరే ప్రతిపక్షాన్ని మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తుంది. గతంలో చూసినాం మనం, CPM అధికారంలో ఉండే అక్కడ వెస్ట్ బెంగాల్లో దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు CPM అధికారంలో ఉన్నప్పుడు ఈ TMC పార్టీ అంటే ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉంది వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు జరిగినాయి. మమతా బెనర్జీ చాలా ఫైట్ చేసి వాళ్ళని మొత్తానికి అయితే దింపి ఈమె అధికారంలోకి వచ్చారు. ఈమె అధికారంలోకి వచ్చినాక ఏమైనా చక్కగా ఉందంటే ఏం లేదు, ఈమె CPM వాళ్ళ మీద దాడులు చేసింది. ఇక లాస్ట్కి ఏమైంది, ఆ CPM పార్టీ అడ్రస్ లేకుండా పోయింది, ఆ ప్లేస్లోకి బీజేపీ వచ్చింది. ఇక అప్పటి నుంచి బీజేపీకి TMCకి మధ్య పెద్ద ఎత్తున గొడవలు అయితే అవుతున్నాయి. మన సువేందు అధికారిని మమతా బెనర్జీ క్యాబినెట్ లో కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన తర్వాత బీజేపీలోకి చేయండు. ఆయన ఇప్పుడు బీజేపీలో కీలక లీడర్ గా ఉన్నాడు. సరే, ఇక మన ఎలక్షన్ లో కూడా లాస్ట్ టైం ఎలక్షన్ లో అసలు బీజేపీ గెలుస్తుందేమో అసెంబ్లీ ఎలక్షన్ లో అన్నట్టు ఫైట్ అయితే ఇచ్చింది. సరే, గెలవలేదు. ఈసారి ఎట్లానే గెలవాలని బీజేపీ చూస్తుంది. ఇక బీజేపీ ఎవరైనా ఏ పార్టీ అయినా ఏం చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి ఏది కొంచెం ఛాన్స్ వచ్చినా గానీ దాన్ని పాజిటివ్ చేసుకొని గెలుస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ గొడవల్లో కూడా కావాలనే బీజేపీ ఈ గొడవలను పెద్దగా చేస్తుంది, దాంట్లో కిరోసిన్ వస్తుంది, పెద్దగా కావాలని చూస్తుందని మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. కానీ బీజేపీ పార్టీ ఏమంటుందంటే, అసలు ముస్లింలు అంతా కూడా ఈమె అండ చూసుకునే రెచ్చిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో బంగ్లాదేశీలు చాలా మంది వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నారు, అయినా వాళ్ళని ఏమంటలేరు. రోహింగ్యాలు వచ్చి ఉంటున్నారు, వాళ్ళని ఏమంటలేరు. అసలు బంగ్లాదేశ్ లాగా అయిపోతుంది వెస్ట్ బెంగాల్. ఇక నెక్స్ట్ ఇంకో బంగ్లాదేశ్ అవుతుందేమో మనం మేల్కోకపోతే, అక్కడ హిందువులు ఉండలేరు అనే పరిస్థితిలో ఉన్నారు అనేమో బీజేపీ చెప్తుంది. మొత్తంగా ఈ గొడవలు ఇట్లున్నప్పుడే ఈ వక్ఫ్ సవరణ బిల్లు వచ్చింది. ఈ గొడవలు అయినాయి, ఒక 3 అయితే చనిపోయారు. ఓవరాల్ గా అయితే ఇక ఈ గొడవలు అయినప్పటికీ మన BSF బలగాలు రంగంలోకి దిగిన తర్వాత అయితే అవి కొంచెం సైలెంట్ అయితే అయిపోయింది. మరి దీనికి ఏంటి కారణం అనేది చూస్తే నిజంగా వెస్ట్ బెంగాల్ కొంచెం సెన్సిటివ్ ఏరియా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ తోటి ఒక 2200 కిలోమీటర్లు సరిహద్దు ఉంటుంది. కొన్ని జిల్లాలు మొత్తం
మొత్తం మనం చూస్తాం మన మ్యాప్ అనేది చూస్తే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ అనేది ఇట్లా ఏదో చొచ్చుకొచ్చి వచ్చినట్టుంటుంది. మనకు తెలుసు బంగ్లాదేశ్ ఎట్లా ఏర్పడ్డది అనేది కూడా మనకు తెలుసు. అప్పట్లో తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాను, ఇందిరాగాంధీ టైంలో యుద్ధం కావడము, ఆ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడడం. బంగ్లాదేశ్ మొన్నటి వరకు కూడా మనకు మిత్రదేశంగా ఉండే షేక్ హసీనా మన మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆమె మీద తిరుగుబాటు చేసిరు. ఆమె వచ్చి ఇప్పుడు మన ఇండియాలోనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రధానమంత్రి తాత్కాలికంగా వచ్చినటువంటి వ్యక్తి. అప్పట్లో గొడవలు, ఆ షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో బంగ్లా జాతిపిత ఆయనకు సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ మొత్తం ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు బంగ్లాదేశ్ లో మైనార్టీలు అయినటువంటి హిందువుల మీద దాడులు జరగడం ఇవన్నీ కూడా నిన్న చాలా ఇష్యూ అయితే చేసినాయి. అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఆ బంగ్లాదేశ్ తోటి ఇండియాకు మధ్య సంబంధాలు అయితే కొంచెం క్షీణించినాయి. వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ తోటి చాలా రోజుల తర్వాత వాళ్ళు దోస్తాన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సరే ఇక అది తర్వాత ఏమవుతుందనే చూస్తే ప్రస్తుతానికి అయితే బంగ్లాదేశ్ ఇండియా మధ్య అయితే కొంచెం గ్యాప్ వచ్చింది అనేది వాస్తవం. సరే అలాంటి బంగ్లాదేశ్ తోటి వెస్ట్ బెంగాల్ కు చాలా సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ఉంది. 2200 కిలోమీటర్ల సరిహద్దు అనేది. ఈ సరిహద్దు మూలంగా అక్కడ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. అక్కడ కంచె కూడా సరిగా లేదు. దీంతో చాలా మంది వస్తూ ఉంటారు. అవి అయితే చెప్తూ ఉంటారు. సరే ఇది ఏమైనప్పటికీ అక్కడ హిందువుల జనాభా తగ్గడము, ముస్లింల జనాభా పెరగడం అనేది అయితే చాలా రోజుల నుంచి అయితే జరుగుతూ ఉంది. నిజానికి మనం పాత డాటా కూడా ఒకసారి చూద్దాం. పాత డాటా అంటే అసలు అప్పట్లో స్వాతంత్రం వచ్చినప్పుడు అసలు ఎంతమంది ఉండే, ఇప్పుడు ఎంతమంది ఉర్రు అనేది మనం ఒకసారి చూస్తే అప్పట్లో చాలా తక్కువ ఉంటుండే. నిజానికి ముస్లింలు తక్కువ, హిందువులు ఎక్కువ ఉంటుండే. మనం 2011-21 డాటా ఒకసారి పరిశీలించి చూసినప్పుడు కూడా మనం 2011 నుంచి 2001 నుంచి 2011 వరకు హిందువుల జనాభా ఒక 2% తగ్గింది, ముస్లింల జనాభా 2% పెరిగింది. అప్పట్లో 72% పైగా ఉన్నటువంటి హిందువుల జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 70% తగ్గిపోయింది. 70.5% తగ్గింది. 2001లో 20% ఉన్నటువంటి ముస్లింల జనాభా 27% పెరిగింది. ఇట్లా పెరగడం అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు మనం డాటా 2011 డాటానే ఉంది. 2021 జనాభా లెక్కలు కాలే కాబట్టి 2011 డాటా ప్రకారం చూసినా మొత్తం అక్కడ ఉన్నటువంటి జనాభా 10 కోట్లలో హిందువుల జనాభా 70% ఉంది, 7 కోట్ల మంది ఉన్నారు. ముస్లింల జనాభా 27% ఉంది, 2.7 కోట్లు ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళలో చూస్తే క్రైస్తవులు ఒక 0.7%, సిక్కులు 0.07%, బౌద్ధులు 0.3%, ఇక జైనులు 0.06%. మేము ఏ మతం కాదు అని చెప్పిన వాళ్ళు కూడా ఒక 1.29%. ఇట్లా అయితే ఉన్నారు. ఓవరాల్ గా హిందువుల జనాభా 70% పైగా ఉంటే ముస్లింల జనాభా 27% అయితే ఉంది. అట్లా చూసినా కొంచెం అటు ఇటు అయితే ఉంది. కాకపోతే ఈ ముస్లింల జనాభా కొన్ని జిల్లాల్లో మాత్రం చాలా గణనీయంగా ఉంది. అక్కడ చూస్తే కొన్ని జిల్లాల్లో అసలు ఏ జిల్లాల్లో ఎక్కువ ఉంది అనేది చూస్తే మనం 2011 లెక్కల ప్రకారమే ఈ ముర్షిదాబాద్ అని ఒక జిల్లా ఉంటుంది. ఆ జిల్లాలో మన గొడవలైనాయి కదా, ఆ జిల్లాలో ముస్లింల జనాభా ఎంత ఉంది తెలుసా? దాదాపు 66% వాళ్ళే ఉన్నారు. అంటే మొత్తం ఆ జిల్లా జనాభా 71 లక్షలు అయితే అందులో 47 లక్షల మంది ముస్లింలు, హిందువులు కేవలం 23 లక్షల మంది ఉన్నారు ఆ జిల్లాలో మాత్రం. మన గొడవలైనవి కూడా అదే జిల్లాలో. అసలు ఆ జిల్లాలో హిందువులు ఉండే పరిస్థితి లేదు, మొత్తం వలస అవుతారని కూడా మనకు వస్తున్నటువంటి సోషల్ మీడియాలో అయితే ప్రచారం అవుతుంది. ఇక దాంతోపాటు మాల్టా అని ఒక జిల్లా ఉంటుంది. అందులో 51% ముస్లిం జనాభా ఉంటే హిందువులు 39% మాత్రమే ఉన్నారు. ఇక ఇంకో జిల్లా ఉంది ఉత్తర దినాజ్పూర్ అని, అందులో కూడా దాదాపు 50% ముస్లింలు, 50% హిందువులు అనే వాళ్ళు ఉన్నారు. ఈ 3 జిల్లాల్లో ముస్లింలు చాలా గణనీయ అంటే మెజారిటీ ఉన్నారు. మిగిలిన జిల్లాలో కూడా కొంత గణనీయంగా ఉన్నారు వీళ్ళు. ఒక జిల్లా ఏంటంటే బీర్భూమ్ అనే ఒక జిల్లా ఉంది, అందులో 35% ముస్లింలు ఉన్నారు. ఇక దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో 33% ఉన్నారు. నార్త్ 24 పరగణాల జిల్లాల్లో కూడా 25% ఉన్నారు. ఇవన్నీ కూడా గణనీయంగా ముస్లింలు ఉన్నటువంటి జిల్లాలు. ఈ జిల్లాల్లోనే ఏమైనా సెన్సిటివ్ ఇటువంటి అయినప్పుడు తరచుగా గొడవలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని చాలా మంది ఏమంటూ ఉంటారంటే అసలు మొత్తం వెస్ట్ బెంగాల్లో హిందువులు నివసించే పరిస్థితి లేదు, ముస్లింల డామినేషన్ పెరిగిపోతుంది, మీరు కనుక ఒకవేళ ఇట్లే సైలెంట్ ఉంటే దేశం మొత్తం ఇట్లే అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేలుకో హిందువులారా అని అయితే చెప్తూ ఉంటారు. ఓవరాల్ గా ఇవన్నీ కూడా ఈ ముర్షిదాబాదు, మాల్డా, ఉత్తర దినాజ్పూర్ ఇవన్నీ కూడా ఎక్కువ ముస్లింలు ఉన్న జిల్లాలు. ఇంకా కొన్ని జిల్లాల్లో గణనీయంగా ముస్లింలు అయితే ఉన్నారు. మన ఎలక్షన్లు కూడా అయినాయి. ఇప్పుడు 2021 ఎలక్షన్లలో మరి ఏ జిల్లాలో ఎవరు గెలిచారు అనేది చూస్తే మనకు నిజంగా మరి టీఎంసీ ముస్లింలను బుజ్జగిస్తుందా లేకపోతే బీజేపీ హిందువులను బుజ్జగిస్తుందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక ముర్షిదాబాద్ జిల్లా ఎవరైతే 66% ముస్లింలు ఉండని చెప్పుకున్నామో అందులో మొత్తం 9 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 8 అసెంబ్లీ సీట్లు టీఎంసీ గెలిచింది. కేవలం ఒకే ఒక సీట్లో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ బీజేపీ ప్రాతినిధ్యం 0. మన అసలు గెలవలే. ఎవరైతే వెస్ట్ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉందో బీజేపీ అసలు ఆ జిల్లాలో ఒక సీటు కూడా గెలవలే. ఎందుకంటే అక్కడ 66% ముస్లింలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక మాల్టా జిల్లా ఉంది, అందులో 51% ముస్లింలు ఉన్నారు. అందులో చూస్తే టీఎంసీ 4 సీట్లు గెలిచింది, బీజేపీ ఒక 2 సీట్లు గెలవగలిగింది. సరే ఎందుకంటే అక్కడ కూడా ఒక 49% హిందువులు ఉన్నారు కాబట్టి
ఆ హిందువులు ప్రాబల్యం ఉన్నటువంటి సీట్లలో ఈ బీజేపీ గెలిచింది. ముస్లింల ప్రాబల్యం ఉన్నటువంటి 4 సీట్లలో వాళ్ళే గెలిచారు. ఇక ఉత్తర దినాజ్పూర్ ఏదైతే మనం 50-50 అనుకున్నామో అందులో బీజేపీ 4 సీట్లు గెలిస్తే టీఎంసీ 3 సీట్లు గెలిచింది. అంటే దాదాపు అక్కడ 50-50 ఉన్నారు, వీళ్ళు కూడా 50-50 గెలిచిన పరిస్థితి అయితే అనిపిస్తుంది. ఈ లెక్కల ప్రకారం ఏంటంటే మనకు మ్యాక్సిమం హిందువులు ఎక్కడైతే అనగదొక్కబడుతున్నారో అని భావిస్తున్నారో అక్కడ బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. అదే టైంలో ముస్లింలు గంపగుత్తగా టీఎంసీకి సపోర్ట్ చేస్తున్నారు, హిందువులు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 3 జిల్లాల్లో మొత్తం 22 సీట్లు ఉంటాయి. టీఎంసీకి 15 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 6 సీట్లు వచ్చినాయి, ఇక కాంగ్రెస్కు 1 సీటు మాత్రమే వచ్చింది. ఓవరాల్గా ఈ డాటా ప్రకారం అయితే బీజేపీ అనేది హిందువులు ఎక్కడైతే అనగదొక్కబడుతున్నారని భావిస్తున్నారో అక్కడైతే బలంగా అవుతుంది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో నెక్స్ట్ మనకు వచ్చే 1 ఇయర్లోనే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు అవుతున్నాయి కాబట్టి రాజకీయంగా ఇవన్నీ కూడా ప్రచార అంశంగా మారే అవకాశం ఉంది. మరి ఈ దాడులు కానీ ప్రతి దాడులు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లలో కీలకమైనటువంటి ఎఫెక్ట్ చూపేటువంటి అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. కాబట్టి అక్కడ నిజంగా అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు గొడవలు జరిగినా ఇలాంటివి అయితే అనగదొక్కాలి. కానీ మమతా బెనర్జీ ఎందుకో కానీ కొన్ని విషయాల్లో ఆమె చాలా సైలెంట్గా ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. మరి ఇవి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఓవరాల్గా అక్కడ అంటే నిజంగా అక్కడ ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి అసలు ఎందుకు గొడవలైనా నిజంగా అక్కడ పరిస్థితి ఏంది అనేది ఇక్కడ ఉన్న డాటా ప్రకారం మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి ఈ డాటా చూసి మీరు నిజంగా అక్కడ ఏం జరుగుతుందనేది మీరే ఆ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.